ఏంటన్నా టెన్షన్ పడుతున్నావు? వద్దురా వద్దురా వద్దు. అన్నయ్య ఏం మాట్లాడుతున్నావు? ఒరేయ్ వద్దు, మనోళ్ళందరినీ అండర్ గ్రౌండ్ పంపించేసి. ఎందుకన్నయ్యా? అరే చెప్పింది చేయరా, మనోళ్ళందరినీ అండర్ గ్రౌండ్ పంపించేసి ప్లీజ్. అన్నా అసలు ఏం జరిగిందో చెప్పు. ఎవడన్నా ఎదురు తిరిగాడో చెప్పు, వాడిని మొక్కలుగా నరికేస్తా. వద్దు వద్దురా వద్దు, అలా చేయొద్దురా. అన్నయ్య మన చూస్తే సిటీలో ఎవడైనా ఉచ్చబోసుకోవాల్సిందే. అరే అలాంటిది నువ్వే భయపడుతున్నావంటే నేనేం చేయాలి చెప్పు? ఎవడో చెప్పు. ఏమి చూస్తా. ఏం చెయ్యొద్దురా. వాడు సింహరా, వాడి సింహ గర్జనకి ఎవడు తట్టుకోలేడురా. అసలు భయం అంటే అసలు వాడికి తెలియదు. అన్నా నువ్వు అంటే చాలు, మన గ్యాంగ్ తో కలిసి వాడిని మట్టు పెట్టేస్తా. చచ్చిపోతారా. సిన్సియర్ అనే రక్తంతో పుట్టిన పోలీస్ వాడురా వాడు. అన్యాయాన్ని సహించలేని హానెస్ట్ లెజెండ్ ఆఫీసర్ రా వాడు. వాడిని కంట్రోల్ చేయడం ఎవ్వరి తరం కాదురా. అది కాదన్నా, ఒక్క అవకాశం ఇవ్వు. ఒరేయ్ ఎంతో మంది వెన్నులో వణుకు పుట్టించిన నాకే వాడు వణుకు పుట్టిస్తున్నాడంటే వాడు సామాన్యుడు కాదురా. నేను చెప్పినట్టు అందరినీ మొత్తం అండర్ గ్రౌండ్ పంపించేసి ఫ్యామిలీస్ దందాలు అన్ని మొత్తం మానేయండి అంతే. ప్లీజ్ ప్లీజ్. ఏంటో అన్నా. నేను వచ్చి 2 రోజులైంది, ఇంతవరకు అల్లుడి గారితో కూర్చొని మాట్లాడే టైం ఇవ్వలేదు నాకు. వస్తారులే నాన్న, ఆయన వచ్చే టైం అయింది. మీరు నిలబడటం ఏంటి మావయ్య? నేనేంటి అల్లుడు, నీకు ఉందాతను చూస్తే ఎవరైనా నుంచి వస్తే కూర్చోండి మావయ్య. నాన్న మీరు కూర్చుని ఎవరికి ఆయన వదిలేరులే, కూర్చోండి. అయితే ఇంకేంటి మావయ్య విశేషాలు? ఎలా జరుగుతుంది మీ బిజినెస్? బిజినెస్ సూపర్ అల్లుడు. మనం చేసే వ్యాపారం ప్రతిదీ నేను దగ్గరుండి కరెక్ట్ గా చూసుకుంటాను కాబట్టి ఎక్కడా ఏ ఇబ్బంది లేకుండా క్వాలిటీ తగ్గకుండా నేను చూసుకుంటానుగా. ఓకే మామయ్య, ఈ మధ్య ఏదో మీకు సన్మానాలు జరిగినట్టు విన్నాను. సన్మానాలు సత్కారాలు మామూలే కదా, మీకు వాట్సాప్ పంపిస్తున్నాను, మీరే చూసుకుంటలేదు, మీరు బిజీగా ఉంటారు కదా. అమ్మా అల్లుడి గారికి నువ్వేనే చెప్పచ్చు కదా, ఒక 1 వీక్ డ్యూటీకి సెలవు పెడితే మనం హ్యాపీగా అందరం కలిసి తిరిగి వద్దాం. మామయ్య గారు తప్పకుండా వస్తాను, కానీ ఇప్పుడు కాదు. ఈ సిటీలో కొంత చెత్త మిగిలింది, అది క్లీన్ చేసి వస్తాను. థ్యాంక్స్ అల్లుడు, నా మాటకి విలువిచ్చినందుకు. అయ్యో అదేంటి మావయ్య, నాకు సుమతికి
మీరు తప్ప ఎవరున్నారు చెప్పండి. ఆ మాట చాలు అల్లుడు, నా కడుపు నిండిపోయింది. రే మనోడు, మనం హైటెక్ సిటీకి వెళ్ళి అలా 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 తిరిగి ఐస్ క్రీమ్ తిని గోగుల్ చెడికి వెళ్ళొద్దాం రారా. చూసావా వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారో. పదండి, మీరు కూడా ఫ్రెష్ అవుతురు. పద. ఫోన్ ఫోన్ మీరు ఆగేలా లేరు కానీ నేను ఫ్రెష్ అయ్యి వస్తా. హలో సింహ, నేను గేమ్ స్టార్ట్ చేశాను. నీ ఫ్యామిలీలో ఏ ఒక్కరిని కూడా మిగిల్చకుండా తీసేస్తాను. తర్వాత నువ్వే. రేయ్ 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 రేయ్, ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? సింహతో మాట్లాడుతున్నావు. ఈ బెదిరింపు కాల్స్ నాకు కొత్త ఏం కాదు. చాలా మంది ట్రై చేసి కొంతమంది ఊసలు లెక్క పెడుతున్నారు, కొంతమంది ప్రాణాలు పడగొట్టుకున్నారు. ఒరేయ్ ఒరే ఒరేయ్, నువ్వెంతో మందిని చూసి ఉంటావు, కానీ ఈ ఆది విష్ణుతో గేమ్ ఎలా ఉంటుందో చూడబోతున్నావు. రేయ్, నువ్వు గేమ్ ఇప్పుడు స్టార్ట్ చేసావేమో. నేను సిటీకి ఎంటర్ అయినప్పుడే గేమ్ స్టార్ట్ చేశా. అందులో మిగిలింది నువ్వు నీ తమ్ముడు మాత్రమే. మీ ప్రాణాలకు కొంచెం టైం ఇద్దాం అనుకున్నా, కానీ ఫోన్ చేసి నువ్వే టైం దగ్గరికి తెచ్చుకున్నావు. ఈ ఒక్కరోజు ప్రశాంతంగా నిద్రపోండి. రేపటితో మీకు అదే శాశ్వత నిద్ర అవుతుంది. నాకు తెలుసుగా నువ్వు భయపడవని. నీకు భయాన్ని పరిచయం చేస్తాడుగా ఈ ఆది విష్ణు. ఇక పరిచయాలు లేవు. గేమ్ ఓవర్. పెట్రా ఫోను. ఈ ఆది విష్ణు భయపడ్డాడా? నో, ఈ మాటే వినకూడదు. రేపటి వరకే వాడు టైం ఇచ్చాడు. తమ్ముడు అన్నా, వానంతు ఈ రోజే చూద్దాం. తీయండ్రా బళ్ళు. నేను రెడీ. ఏంటి కొత్తగా చూస్తున్నారు? ఈ రోజు నువ్వెంత అందంగా ఉన్నావో తెలుసా? నాన్న శ్రేయాన్స్ వచ్చినట్టున్నారు. అబ్బా ఆగండి. డార్లింగ్, ఎవరో ఒకరు వచ్చి డిస్టర్బ్ చేస్తారు. సుమతి 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 పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్, ఏమైంది నీ పవర్? ఒక్క దెబ్బకు నువ్వు నీ భార్య కుప్పగూలిపోయారు. ఎందరినో వెన్నులో వణుకు పుట్టించిన సింహ ఇప్పుడు నా చేతిలో చావబోతున్నాడు. ఇక ఈ సిటీకి నేనే బాదుషా. ఈ ప్రభుత్వాన్ని శాసించడంలో నేనే షహెన్షా. రేయ్ అన్నా, శత్రుశేషం ఉండద్దంటారు. వీడి కొడుకు ఎక్కడున్నాడో వెతకండి. పోయిందన్నా. అన్నా వాళ్ళు ఎక్కడ లేరన్నా. చూసారా? చూసామన్నా. బాహుబలి లాంటి సింహానే చంపేశాడు ఈ ఆది విష్ణు. ఇక వీని కొడుకు శివుడై వచ్చినా ఈశ్వరుడై వచ్చినా చచ్చేది మన చేతుల్లోనే. పదండిరా. ఒరేయ్, నీ అయ్యను చంపింది నేనే, నిన్ను చంపుతాను. నీ తాతను చంపేది నేనే. బాయ్స్ కమాన్.
రేయ్, నువ్వు రౌడీగా మారిన పని పూర్తి అయిపోయింది. ఇక్కడి నుంచి నీ లైఫ్ కొత్తగా ఉంటుంది. ఆల్ ది బెస్ట్. ఓకే బ్రో. ఇక మీరిద్దరూ పెళ్లి చేసుకోవటమే. ఎంజాయ్. సాంప్రదాయ